హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము క్రూజ్ షిప్లోకి ఎంటర్ అవుతున్నామండి. ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మేము ఏ స్టేట్ నుంచి ఎక్కడికి వచ్చాము, ఏ పోర్ట్కి వచ్చాము, ఏ షిప్ ఎక్కుతున్నాము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ వ్లాగ్లో ఉన్నాయి. చూడకపోతే చెక్ చేయండి. మేము ఈ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్తున్నప్పుడు అందరూ కూడా చాలా వార్మ్ వెల్కమింగ్ ఇంకా చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఇక్కడి నుంచే మొదలు ఇంకా. చూస్తున్నారు కదా! ఇక్కడ చాలా చెక్ పాయింట్స్ ఉంటాయండి. ఎయిర్‌పోర్ట్‌లో చేసినట్లే కస్టమ్ చెకింగ్ అన్నీ ఉంటాయి. ఇందులో ఫ్రూట్స్ అవి అలౌడ్ కాదు. మా బ్యాగ్స్‌లో అయితే ఫ్రూట్స్ ఉన్నాయి. బనానా, యాపిల్ అవన్నీ కూడా స్కాన్‌లో వస్తే తీసి పడవేశామనమాట. ఇంకా తర్వాత ఈ చెకింగ్స్ అన్నీ అయ్యాక మనకి రూమ్ అలాట్ చేస్తారు. మన బోర్డింగ్ పాస్ అవన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ఇంక మనము రూమ్‌లోకి వెళ్తామనమాట. మాకు ఈసారి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చింది రూము. లాస్ట్ క్రూజ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. ఎందుకంటే సేమ్ క్రూజ్ లైన్ కాబట్టి 2 షిప్‌లు సిమిలర్‌గానే ఉన్నాయి. మేము మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి ఇంకా వెళ్తున్నాము. మేము 4 ఫ్యామిలీస్ చెప్పాను కదండీ! 3 ఫ్యామిలీస్‌కి పక్క పక్క రూమ్స్ ఇచ్చారు. ఇంకొక ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఇచ్చారు. ఇది రూమ్ అనమాట. రాగానే ఇట్లా ఉంటాయండి. ఈ సైడ్ కనిపిస్తున్న ర్యాక్స్ అన్నీ కూడా ఇవన్నీ కప్‌బోర్డ్స్, డోర్స్. స్ట్రెయిట్‌గా ఉంది కదా బెడ్, అది క్వీన్ బెడ్. మనం దాన్ని సెపరేట్ చేసుకోవచ్చనమాట. 2 ట్విన్ బెడ్స్ లాగా. అలాగే ఒక సోఫా బెడ్, ఇంకా ఒక బంక్ బెడ్ కూడా ఇచ్చారు. 2 ట్విన్ బెడ్స్‌ని క్లోజ్ చేస్తే ఇలా క్వీన్ బెడ్ అవుతుందండి. 2 పర్సన్స్ ఫిట్ అవుతారు. ఇదొక సోఫా బెడ్. అలాగే టీవీ ఇస్తారు. చాలా మంచి మూవీస్ ఉన్నాయి ఈసారైతే మేము చూసాము. ఆ క్వీన్ బెడ్‌ని సెపరేట్ చేస్తే ఇలా చేసుకోవచ్చనమాట. సెపరేట్ బెడ్స్ లాగా షెల్ఫ్స్ మధ్యలోకొస్తాయి. లేదంటే వాళ్ళే హౌస్ కీపింగ్ వాళ్ళే అరేంజ్ చేయమంటే ఇలా కూడా అరేంజ్ చేస్తారు. షెల్ఫ్స్ అటు ఇటు నెట్టి బెడ్స్ మధ్యలోకి పెడతారు. పైన ఒక బంక్ బెడ్ ఉంటుంది. 4 పర్సన్స్ రూమ్ అనమాట మాది. ఒకసారి రూము అన్నీ కూడా చెక్ చేసుకొని, హ్యాండ్ బ్యాగ్స్ అవి లోపల పెట్టేసి, కీ కార్డ్ తీసుకొని, ఇంకా బయటకొచ్చి చూస్తే ఇక్కడ అంతా లగేజ్ అంతా కూడా షిప్‌లోకి వాళ్ళు పెడుతున్నారండి. క్రూ మెంబర్స్ అంతా కలిసి ఇలా పెద్ద పెద్ద కార్ట్స్‌లో తీసుకొచ్చి అందరి లగేజెస్ ఎవరి రూమ్ ముందు వాళ్ళకి లగేజెస్ పెట్టేస్తారనమాట. ఈ ప్రాసెస్ చూపిద్దామని వీడియో తీశాను. అస్సలు ఈ క్రూ వాళ్ళు మాత్రం 24/7 వర్క్ చేస్తూనే ఉంటారండి. చాలా హార్డ్ వర్క్ అసలు. ఒక్కొక్కళ్ళ పొజిషన్‌ని బట్టి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. చాలా చాలా హెక్టిక్ వర్క్ అనమాట. అండ్ అలాగే అంత హెక్టిక్‌లో అయినా సరే మనల్ని చాలా బాగా గ్రీట్ చేస్తారు. ఇక్కడ నేను రూమ్‌కి రాగానే మళ్ళీ ఇక్కడ మా Everyone, హౌస్ కీపింగ్ ఆయననమాట. ఇద్దరు ఒక welcome aboard. 20 థ్యాంక్ యూ. రూమ్స్ కలిపి ఇద్దరిద్దరు ఉంటారనమాట. బాయ్. ఇతని Bye. పేరు ఇంద్ర. ఈయనొచ్చి మనల్ని గ్రీట్ చేసి నేను మీకు మీరున్న ఈ 14 డేస్ హౌస్ కీపింగ్ చేస్తాను అని చెప్పి, ఇంకొక ఆయన కూడా ఉన్నారు అసిస్టెంట్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసుకొని వెళ్తున్నారు. ఈలోపు ఇంక నేను లగేజెస్ అన్నీ వచ్చినియి కాబట్టి మొత్తం తీసి సెటప్ చేసేసుకున్నానండి. బాత్రూమ్స్‌లో అవి అందులో ఇంకా క్లాత్స్ అన్నీ ర్యాక్స్‌లో పెట్టేసి, ఇంకా ఇక్కడైతే ఈ చిన్న హుక్స్ తెచ్చాను నేను, మ్యాగ్నెటిక్ హుక్స్. వీటికి మన కీ కార్డ్స్ పిల్లలవి ఉంటాయి కదండీ! అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా దేనికైనా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అవి కొన్ని తీసుకొచ్చాను. రూమంతా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా పైన లంచ్‌కైతే వచ్చేసాము. ఓపెన్ ప్లేస్‌లో లిడో మార్కెట్ అని ఉంటుంది. ఫ్లోర్ మొత్తము ఫుడ్ సెషన్ అనమాట. డైనింగ్ అండ్ ఇటు సైడ్ అంతా బఫే లాగా ఉంటుంది. అన్నీ చేసి పెడతారు. రకరకాలండి అసలు తినగలిగే వాళ్ళకి తిన్నంత అనమాట. ఇక్కడ మనం పే చేసిన డబ్బు మొత్తం ఈ ఫుడ్‌కే సరిపోతుంది. మనం అంత తింటామనమాట. అన్ని రకాలు బాగా చేసి పెడతారు. ఇక్కడ డైలీ మెనూ మన ఇండియన్ ఐటెమ్స్ ఏం పెట్టారు, ఎన్ని వెరైటీస్ చేశారు అవన్నీ కూడా ముందు వ్లాగ్స్‌లో చూస్తారండి. అన్నీ క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఎంత గొడ్డు చాకిరీ చేసినా కూడా ఎంత బాగా ట్రీట్ చేయాలి వచ్చిన వాళ్ళని అని వీళ్ళని చూసి నేర్చుకోవచ్చండి. అస్సలు మొహంలో చిరాకనేది లేకుండా మనల్ని ఎప్పుడు చూసినా 24/7 గ్రీట్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ ఓషన్ వ్యూ మిర్రర్ వలన బయట ఉన్న షిప్స్ వ్యూ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది కూడా బావుంది. బాల్కనీ ఫస్ట్ అప్‌గ్రేడ్. బాల్కనీ తర్వాత ఇలా ఓషన్ వ్యూ వస్తుంది. ఇదైతే ఈ పైన చూపిస్తుంది బంక్ బెడ్ అండి.
కొన్ని రూమ్స్‌కి ఇలా మిర్రర్ కూడా రాకుండా ఓషన్ వ్యూ లేకుండా కంప్లీట్ క్లోజ్డ్‌గా ఉంటుంది. ఎక్కువ మంది వస్తే ఒక రూమ్‌లోంచి ఇంకొక రూమ్‌లోకి ఎంటర్ ఉండే డోర్ ఉంటుందండి. అలాంటి రూమ్స్ ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ రూమ్ అని ఉంటుంది 5 పర్సన్స్‌కి విత్ 2 బాత్రూమ్స్. చాలా రకాల రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లోర్‌లో చూస్తున్నారు కదా! ఇవైతే లాంజ్ రూమ్స్ ఉంటాయి. ఇవైతే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. చాలా ప్రైవసీ ఉంటుందండి ఆ రూమ్స్‌కి. అంటే పెద్దగా బాగా వ్యూతో చాలా బావుంటాయి. ఇంక ఈ రూమ్స్‌లో వాళ్ళు బయటకొస్తే ఈ వరండా మొత్తం వాళ్ళది అలా కూర్చోవచ్చనమాట. సో, అందుకని ఆ రూమ్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అక్కడి నుంచి మనం బయట జరిగేదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మా పక్కనున్న షిప్స్ అండి. మాతో పాటే అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఒక 10 మినిట్స్ అటు ఇటుగా. కొన్ని షిప్స్ తర్వాత ఇంకొన్ని షిప్స్ స్టార్ట్ అవుతాయి. అన్నిటికి సెపరేట్ లైన్స్ ఉంటాయి. సో, అలా చాలా బాగా అనిపించింది బయటకొస్తే. ఇదంతా ఫోర్ట్ లాడర్‌లో పోర్ట్ అండి మేమెక్కింది. రిటర్న్ అయితే వేరే సిటీకి ఇచ్చాడు. అది కూడా చెప్తాను. వచ్చే వ్లాగ్స్‌లో చూస్తూ ఉండండి. చాలా రకాల డిఫరెంట్ షిప్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే లోపల యాక్టివిటీస్ వేరుంటాయి. చాలా ఫ్లోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఉంటాయి. ప్రతిదీ కూడా మనం ఎర్లీగా బుక్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 6 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే బెటర్ రూమ్స్ మనకు కావాల్సినవి వస్తాయి. లేదంటే లాస్ట్ మినిట్‌లో చేస్తే అక్కడ ఉన్నయే తీసుకోవాలి. క్రూజ్ షిప్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సీ సిక్‌నెస్ బ్యాండ్స్ అయితే పెట్టుకోవాలండి. లేదంటే మన ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ సీ ప్యాచెస్ కూడా ఇస్తారు. చెవి వెనకాల పెట్టుకుంటారు. ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటే మనం నాషియా ఫీల్ అవ్వకుండా ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తాం. అలా కాసేపు ఈ వ్యూ అంతా చూసేసి వెళ్తున్న షిప్స్ అందులో ఉన్న వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఫస్ట్ డే క్రిస్మస్ ట్రీ లైట్ సెరమనీ జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఎంత బావుందో. లాస్ట్ ఇయర్ కూడా ఈ సెరమనీ చేశారు. కానీ మేము చాలా విపరీతమైన సీ సిక్‌నెస్‌తో అసలు ఒక ఫస్ట్ 2 డేస్ అయితే మాత్రం ఏం యాక్టివిటీస్ చూడలేదు. రూమ్‌లోనే సిక్ అయి ఉన్నాం అందరము. ఎంత సీ సిక్‌నెస్ బ్యాండ్స్ అవి వేసుకున్నా కూడా రఫ్ వేవ్స్‌ని బట్టి, అలాగే అక్కడున్న ఎన్విరాన్మెంట్‌ని బట్టి మనం సిక్ అవుతామండి. కానీ థాంక్ గాడ్ ఈసారైతే ఎవరం అంత సిక్ అవ్వలేదు. ఓషన్ కూడా చాలా కామ్‌గా ఉంది. జర్నీ చాలా బాగా జరిగింది. 21న మా షిప్ 4:30 పీఎంకి స్టార్ట్ అయింది. సో, అప్పుడు ఆ రోజే ఫస్ట్ డేనే క్రిస్మస్ లైట్స్ సెరమనీ జరిగింది. ఈ క్రిస్మస్ ట్రీ మీద లైట్స్ అవి ఆన్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ సెరమనీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎగ్ నాగ్స్, కుకీస్ అన్నీ సర్వ్ చేస్తూనే ఉంటారండి. అక్కడ ఈవెంట్ అయ్యే వరకు కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ పట్టింది. అసలు ఎన్ని సాంగ్స్ పాడారో వీళ్ళందరూ కూడా వెనక ఒక ముగ్గురు నుంచొని బ్యాండ్ ప్లే చేస్తూ సాంగ్స్ పాడారు. ఇంకా అందరూ పాడుకోవడానికి కూడా అందరికీ పేపర్స్ ఇచ్చారండి. ప్రింటౌట్ తీసి ఆ సాంగ్స్ ఉన్నవన్నీ కూడా ఇచ్చారు. అందరూ కూడా చాలా హార్ట్‌ఫుల్‌గా పార్టిసిపేట్ చేశారు అనిపించింది నాకు. వీళ్ళకైతే ఇది బిగ్ ఈవెంట్ కదా! క్రిస్మస్ సెరమనీ. అందుకని చాలా బాగా ఎంథూసియాజంగా పార్టిసిపేట్ చేశారండి. పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అందరూ కూడా. కెప్టెన్ వచ్చారు. అలాగే క్రూ మెంబర్స్ మెయిన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ట్రీట్ చేశారు. Bells on bobtails ring, making spirits bright. What fun it is to laugh and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what
ఇక్కడ చూస్తున్న ఈ చిన్ని హౌస్‌లు ఇవన్నీ కూడా తినే వాటితో చేశారు. జింజర్ బ్రెడ్ హౌసెస్ అంటారు. ఇవన్నీ ఎడిబుల్ కుకీస్ అండ్ ఫుడ్ అండి. వాటితో చేస్తారు. ఇంట్లో మనం చేస్తే గనుక ఒక చిన్న హౌస్ చేసుకుంటాము. ఆ కిట్ తెచ్చుకొని తర్వాత క్రిస్మస్ తర్వాత రోజు క్రిస్మస్ రోజు అది తీసి పాలల్లో తింటారు పిల్లలైతే. మరి ఇక్కడైతే క్రిస్మస్ అయిపోయే వరకు ఉంచి తర్వాత ఇది మొత్తం క్లియర్ చేసేసారు. ఇక్కడి నుంచి మాత్రం మిస్ చేయకుండా ఈ సెరమనీ చూడండి. క్రిస్మస్ లైట్స్ ఎవరి చేత లిట్ చేయించారు, ఆ చిన్ని బాబుకి ఎంత సర్ప్రైజ్ ఇచ్చారు ఈ క్రూ వాళ్ళు అనేది చూస్తారు. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. Received a letter from a gentleman that lives far, far away. He doesn't drive a car, he owns a sleigh. He's dressed in red and white, and when he smiles, his rosy cheeks appear through his white beard. Any idea who it can be? Santa Claus. That's correct. Santa Claus. So, and he wrote to me, Dear Nick, cruise and travel director on the Volendam. Now he knows everything, right? There is a little boy sailing with you this voyage on the ship. He's 4 years old. He's originally from Brazil but lives now in Miami. And his name is Vito. Do we have a Vito here close to the Christmas tree? And is he wearing a Spider-Man t-shirt by any chance? Hi Vito, how are you? So, you know, Santa Claus wrote to me in that letter that he will give you special power tonight. And he sent us a special Delft's Blue Bell. They were originally a Dutch company, right? So Santa Claus knows everything. And Santa Claus wrote in his letter that if you ring that special bell tonight, that all the lights in the Christmas trees will go on. Would you like to give that a try? So I think we should count down from 3 to 0, and then if Vito rings the bell, I think then maybe we'll see if the magic happens, all the lights on the Christmas tree will go on. Are you ready, Vito? Okay, you can take the bell and come a little closer to the tree, and we all gonna count from 3 to 0, and when we say 0, you ring the bell. Good? All right. 3, 2, 1. 0. Even up there they were. Thank you. Give Vito a big round of applause. Esha, are you still there? I'm still here. Go I'm for just it. waiting. Thank Go you. for it. All right, everybody. I think you know this one. Deck the halls with boughs of holly. La 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 la. 'Tis the season to be jolly. La 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 la. అసలు ఈ ఈవెంట్‌లో ఉన్నంతసేపు ఎంత ఎమోషనల్ అయిపోయారో ప్రతి ఒక్కళ్ళు కూడా అండి. చాలా ఇన్వాల్వ్ అయిపోయి హార్ట్‌ఫుల్‌గా అయితే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ప్రెజెంట్ అయ్యున్నారు. నాకైతే అలా అనిపించింది. నేను కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఈవెంటు. ఇక్కడ ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో మాట్లాడే ఆయన క్రూజ్ అండ్ ట్రావెల్ డైరెక్టర్ అండి. ఈయన వచ్చి ఈ సెరమనీ స్టార్ట్ అవ్వకముందు ఇదంతా స్పీచ్ అండి. ఈయన కెప్టెన్‌ని ఇన్వైట్ చేశారు. ఈ కెప్టెన్ స్పీచ్ వింటుంటే నిజంగా మనందరం ఈ షిప్‌లో ఉన్న వాళ్ళందరం ఒక ఫ్యామిలీ అన్నట్లు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. చూస్తూ ఉండండి. To officially kick off our holiday season here on board.
Before we continue, I have the honor to introduce you to a very special man. A very special man here on board the ship, and that is the master of the vessel, our captain, Captain Paul. Thank you very much, Nick. Well, a very good evening, everyone. Good evening. Wow, we have got a full atrium. You've invited the whole ship. And thank you for coming to this very special tree lighting ceremony to kick off the festive period, right? Holidays. And as you can see, we've been quite busy here and around the ship decorating. Did you all do all this all you work yourself, your own, Nick? There were many elves that helped. Many elves helping out around the ship. Wow, the ship looks wonderful. So thanks to everybody who's been decorating around. It looks amazing. Christmas, of course, and festive holidays is a very special time for all of us, but especially our crew as well, who, you know, they work on board the ship, they're away from home a lot of the time, so Christmas is a family time, and it's a very difficult time as well for our crew. So we like to bring ourselves together as one big family on board, and we are crew, one big family. Really, we are. And I guess we'll just say one little thing. Thank you. I guess we'll just say one little thing about the gingerbread houses. Have you seen the gingerbread houses? How many they are? They're scattered around the ship. How incredible! How much work has gone into these. And I'll finish with one last quote from Charlie Brown, which is, "It's not what is underneath the Christmas tree, it is who is around the Christmas tree that counts." Well, Nick, I'll put it back onto you. Thank you. Thank you very much, Captain. So today we are gathered around one of the main traditions of Christmas, as the Captain mentioned, the Christmas tree. Bringing the evergreen tree, whether real or not so real, into our home during the holidays is a long tradition. We love to decorate the trees with lights and decorations, and it's often the place where Santa leaves his presents for us. For many of us, putting lights on a tree goes back to the idea that the light representing Jesus, a light in the darkness, but also Christmas tree lights and ornaments on the tree came to represent the stars and the planets in the sky. For others, the lights in the tree represent our loved ones who we miss every day, especially during the holidays. We bring light in our home during the darkest time of the year, and we gather around the tree with friends and family. We, my colleagues and myself, are away from home, far away from home, long away from home. And when we see the Christmas tree, when we see the many lights in the tree, we feel a little closer to home. We are happy to gather here this evening with all of you, our beloved guests, honored that you came to share this special period with us. So for this cruise, let us be one big Volendam family. And when I see all these smiling faces around me here tonight, I can only say this is Christmas. So let's start with the first carol. Let's start with Jingle Bells. ఇంత గ్రేట్ స్పీచ్ విన్న తర్వాత ఈ ట్రెడిషన్ గురించి చెప్పి మనందరినీ ఒక ఫ్యామిలీ లాగా చెప్పి కెప్టెన్ స్పీచ్ అలాగే ఈ డైరెక్టర్ స్పీచ్ ఇవ్వగానే అసలు మెస్మరైజ్ అయిపోయానండి. నేనైతే నా ఫీలింగ్స్ నేను రియల్గా చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మనం వాటర్లో ట్రావెల్ చేస్తాం 14 days. ఎవరో తెలీదు ఒకరికొకళ్ళు. అందరం కలిసి ఈ షిప్లో ప్రయాణం చేస్తున్నామంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. మరి మీరు ఇక్కడి దాకా చూసిన వాళ్ళందరికీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. Congratulations, what's your name? Yamini. All right, and she's our winner for the backpack. Congratulations. Wonderful. All right, everybody, the fun is not... ఇక్కడ ఏమైందంటే
షాప్స్‌లోకొస్తే అక్కడ ఈవెంట్ జరుగుతుంది. రాఫెల్ టికెట్స్ తీశారు. మా ఫ్రెండ్‌కి ఒక బ్యాగ్ వచ్చింది. సో, షీ ఈజ్ హ్యాపీ. ఇలా చాలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి డైలీ. వీటన్నిటి కోసం స్టే ట్యూన్డ్ అండి. నెక్స్ట్ వ్లాగ్స్‌లో ఇంకా చాలా అయితే చూడబోతున్నారు. ఇంకా తర్వాత అందరూ శాంటాతో పిక్చర్స్ దిగారు. కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.